We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. ఈవినింగ్ టైప్ చేస్తూ ఉంటే గుండె పేలిపోతున్నట్టుగా ఉంది. హఠాత్తుగా హరి అనొచ్చు. అందుకని మార్నింగ్ షిఫ్ట్ వచ్చేస్తానే. నువ్వేం కాకపట్టగా హరన్నా గిరన్నా మార్నింగ్ మాత్రం ఖాళీ లేదు. అంతేంటావా? అంతే. అయితే ఇక్కడే తలబారు చచ్చిపోతాను. చనిపోయే ముందు నా చావు కారణం నువ్వేనని కాగితం రాసి దాన్ని చేత పట్టుకుని మరిపోతాను. నాన్నగారు వస్తున్నారే. అమ్మాయి భారతి, ఏమిటి రేడియోలో వచ్చే అల్లరి పాటలు హఠాత్తుగా భక్తి గీతాలుగా మారిపోయాయి? ఏమిటో నాన్న, మీరు రాగానే రేడియోకి భయం భక్తి ఎక్కువైపోయాయి. ఏమిటి ఆ వేషం నువ్వును? ఏయ్ ఏమిటే? సావిత్రి, దీనికి అసలు టైపులు షార్ట్ హ్యాండ్లు ఎందుకే? ఇదేం ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు వెళ్ళాలా? ఎవరినైనా చూసి పెళ్లి చేసేస్తే పోలా? తొందరే ఉంది నాన్న. నీ తర్వాత తొందరపడుతుంది కదే. దాన్ని పెళ్లి చేయాలంటే ముందు నీ పెళ్లి అవ్వాలిగా. పోనీ దానికి ముందు చేయండి నాన్న. ఏ దాని మొగ్గును తగులుకుందావనా? నాన్నగారు అమ్మ, నాన్నగారు. సావిత్రి, ఏమండి? తొందరగా కాఫీ తీసుకురా, తల పగిలిపోతుంది. ఏం జరిగింది నాన్న? ఏమిటారమ్మా, ఇవాళ కోర్టులో వాద ప్రతివాదాలు వినేసరికి బుర్ర వేడికిపోయింది. అదేం కేసు నాన్న? ఏముందమ్మా, మొగుడు పెళ్ళాన్ని కొడితే పెళ్ళాం అన్న కేసు పెట్టాడు. మొగుడు నా పెళ్ళాం నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నువ్వెవడు అంటాడు. అదేంటి, వాడి పెళ్ళాం గనక వాడు చంపేసినా ఊరుకుంటారా? కరెక్ట్. అదే పాయింట్తో లాయర్ శకుంతల వాదించింది. ఆవిడ కనుక ఆడదాని తరఫున అద్భుతంగా వాదించింది. అసలు ఆవిడతో వాదించి కోర్టులో ఎవరూ నెగ్గలేరమ్మా. ఏమిటి ఈ వేషం ఏమిటి? మరేమో లాయర్ అవుదామని. అదేమిటి, నా కోరు దొరుకుని సోఫా వెనక దాక్కుంటే నువ్వు లాయర్ అవుతావా? అది కదండి, మీ వేషం వేసుకుని మీలా మాట్లాడుతుంటే మీరు వచ్చారు, దాంతో దాక్కుంది. ఏది మాట్లాడు చూద్దాం. మాట్లాడవే పద్మ. సిగ్గుపడతానికి మాట్లాడవే. ఏమే సావిత్రి, నా ఎదురుగుండా పరాయి మగాడి పక్కన నుంచుంటావా? తప్పు కదూ. హలో, హౌ ఆర్ యూ? నేనంటారా? ఫైన్ అంటారు. ఏమిటో ఈ వేళ ఈ లోకం అంతా పచ్చగా కనిపిస్తుందండి. పచ్చకాయలు కాబోలు. మీరు జోకులు పని వేస్తారండి. అవును, మీరు ఇన్స్టిట్యూటే కదా, కూర్చోండి, నేను దింపుతాను. థ్యాంక్ యూ. అన్నట్టు నా పేరు చెప్పడం మర్చిపోయాను, సురేష్. అయినా ముద్దు పేరు బుద్ధిమంతుడు. నిజంగానే బుద్ధుడు లాంటి వాడండి. ఇంత వయసు వచ్చిందా, ఇంతవరకు ఒకే ఒక అమ్మాయి తప్ప వేరే ఇంకెవ్వరిని కన్నెత్తి చూడలేను నమ్మండి. ఎప్పుడు చద్దరం తినటం, చదువుకోవడం, దైవ ప్రార్థన చేసుకోవడం, జాతీయ గీతం పాడుకుని పడుకుని నిద్రపోవడం నా హాబీలు. నాకు గులాబీ పువ్వు అన్నా, సితార వాయిద్యం అన్నా, ప్రేమ కథలన్నా, త్యాగరాజు గీతలన్నా, బాంబే హల్వా అన్నా, భారతి అనే పేరన్నా చాలా ఇష్టం అండి. యూసి నా పర్సనాలిటీ వెరీ గుడ్ పర్సనాలిటీ అండి. హార్ట్ సాఫ్ట్, మాట స్వీట్ అనుకోండి. నా మనసు గురించి చెప్పాలి అంటే అది ప్రస్తుతం మీ దగ్గర ఉంది. మీ దగ్గర కదండి, మీ దగ్గర ఉంది. వస్తా, అల్లరి చేస్తా, మీ హార్ట్ తీసుకుంటా. సార్, నేను రేపటి నుంచి సాయంకాలం రావడానికి కుదరదు. ఇంట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది, అందుకని ఉదయం షిఫ్ట్కి వస్తాను. ఉదయం 8-9 గంటల మధ్యలో షిఫ్ట్ ఖాళీ ఉంది, వచ్చి నేర్చుకో. అలాగే. థ్యాంక్స్. మావా, ఏమిటా? ఈవినింగ్ టైప్ చేస్తూ ఉంటే గుండె పేలిపోతున్నట్టుగా ఉంది. హఠాత్తుగా హరి అనొచ్చు. అందుకని మార్నింగ్ షిఫ్ట్ వచ్చేస్తానే. నువ్వేం కాకపట్టగా హరన్నా గిరన్నా మార్నింగ్ మాత్రం ఖాళీ లేదు. అంతేంటావా? అంతే. అయితే ఇక్కడే తలబారు చచ్చిపోతాను. చనిపోయే ముందు నా చావు కారణం నువ్వేనని కాగితం రాసి దాన్ని చేత పట్టుకుని మరిపోతాను. ఆ చీటీ నోట్లో వేసుకుని మింగేసేసి పోలీసులకు ఫోన్ చేస్తాను. నేను చచ్చి దైవాన్ని పీడిస్తాను. ఊత వైద్యుని పిలిపించి వ్యాపారంతో బాధించుకుని నేను వదిలించుకుంటాను. చిల్లిపి, నువ్వు ఎప్పుడంటే మావా, నన్ను ఉదయం 8-9 మధ్యలో మార్చవు. ఇదిగో, నువ్వు ముందు గిల్లగా అక్కడ నుంచో. ఇదిగో, ఒక మెషిన్ ఒకటి ఇస్తాను, పట్టుకెళ్ళి ఏ చెట్టు కింద పెట్టుకుని కొట్టుకో బాబు. చూస్తా, ఇంటికొస్తా, అల్లరి పెడతా. నా టైం మార్చకపోతే నీ ఇంటికి వస్తా, అల్లరి చేస్తా. ఏమిటా బతుకుండా దేవి పట్టుకున్నావు? నువ్వు రావద్దు. నీ ఇంటికి వస్తా, అల్లరి చేస్తా. అరే, ఆడపిల్లలు నా ఇంటికి రావద్దని చెప్తుంటే. వస్తా, అల్లరి చేస్తా. చేస్తావు, నువ్వు రావద్దు. వస్తా, రావద్దు. వస్తా, రావద్దు. ఏమిటయ్యా, నువ్వు రాకుండా మానేసేస్తావా? నేను నీకు కోరిన టైం ఇస్తాను.
మావా ఈ మావా అన్నోడు మానేస్తావా? తోడు మానేస్తా. సరే అయితే రేపు ఉదయమే వచ్చి నేర్చుకో. అలాగే బాబాయ్. నేర్చుకో బాబు. ఎప్పుడోకప్పుడు దెబ్బేసేసి టైప్ ఇన్స్టిట్యూట్ రాయింగ్ చేసుకుంటాడు. అమ్మ నాయను. ఎక్స్క్యూజ్ మీ, బి ఎక్కడ ఉంటుందండి? లెఫ్ట్ సైడ్. బి హెచ్ ఏ ఆర్ ఏ టి హెచ్ ఐ. అబ్బా సక్సెస్, పెరిగిపోయిందండి. బి హెచ్ ఏ ఆర్ ఏ టి హెచ్ ఐ ఎల్ఓ విఈ. చాలండి, నా జన్మకి ఇవి చాలు. భారతి, వేటగాడి సినిమా చూసావా? లేదు, నేను మా చెల్లెలు ఈవినింగ్ షోకి వెళ్దాం అనుకుంటున్నాం. అరే నేను కూడా అదే సినిమాకి వెళ్ళాలనుకుంటున్నానండి. ఏమిటో ఒక్కోసారి మన ప్రోగ్రాలు అలా కలిసిపోతుంటాయి. మిస్టర్, ఒళ్ళెలా ఉంది? చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఎక్సర్సైజ్ బాడీ కదా, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాకపోతే చిన్నప్పుడు ఒకసారి హెడేక్ వచ్చింది. షట్ అప్. స్పెల్లింగ్ ఏమిటండి? వచ్చేసింది. హలో భారతి గారు, మీ చెల్లె అండి. ఏమండి మీరు నాకు టికెట్? బాబు గారు, బాబు చిన్నపిల్లవాడిని ఫస్ట్ బాబు, కొంచెం ముందుకు పోయండి బాబు. కొంచెం 4 రూపీస్ 2 ఇవ్వండి. 2 ఒకటి ఇవ్వండి. నాకు మీ పక్కన ఒక టికెట్ 4 రూపీస్ 2 ఇవ్వండి. 4 రూపీస్. ఆ పెద్ద ఆయన తీసుకున్నాడయా? ఏదో ఒకటి. ఏడు బాబు. బాబాయ్ బాబాయ్ చిల్లిపి. బాబాయ్ నా టికెట్ నువ్వు తీసుకుని టికెట్ నాకు ఇవ్వ. ఓర్రి బండ బడా, మన నెల్లూరా? నాది నెల్లూరే కదయ్యా. బుచ్చిరెడ్డి పాలమా? ఏదో కానీ నా టికెట్ నువ్వు తీసుకుని టికెట్ నాకు ఇవ్వ. ఏ టికెట్ అయితే ఏంటి? చూసేది ఒక సినిమా కదా, సినిమా బిగిన్ చేసి నన్ను పోనీ. బాబాయ్ ఏంటి గొడవ? అబే ఏం లేదండి, మా బాబాయ్. బాబాయ్ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. నేను ఎవరయ్యా? నన్ను పోనీ. బాబాయ్ ఇవ్వలేదనుకో, సినిమా అయ్యాక నేను ఫాలో అయ్యి మీ ఇంటి అడ్రస్ తెలుసుకుంటాను. నువ్వు లేని సమయంలో మీ ఇంటికి వచ్చి పిన్ని గారితో నువ్వు ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని సినిమాకి వచ్చావని చెప్పేస్తా. నీ ఇంటి పేరున 2 లవ్ లెటర్స్ రాసి పోస్ట్ పడేస్తాను. ఒక కిరాయి అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి కడుపు కారణం నువ్వేనని పిన్ని గారికి చెప్పేస్తా. బ్లాక్ మెయిల్ చేస్తుండవా? అదే మనల్ని హౌరవేలకే. ఇదిగో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి నా నేడి అని మీ ఇంట్లోకి ఎంటర్ అయ్యేలా చేస్తాను. దాంతో పిన్ని గారికి అనుమానం వస్తుంది. నువ్వెక్కడో సెకండ్ ఫ్యామిలీ సెటప్ చేసావని అనుకుంటారు. అల్లరి, అలజడి, గొడవ, అల్లకల్లోలం, డైవర్స్, నీ లైఫ్ ఫినిష్. బాబు సినిమా వద్దు, సింగనాలు వద్దు కానీ ఈ టికెట్ కూడా నువ్వే తీసుకోలే. 2 సీట్లు కూర్చొని నువ్వే చూడు. దండాలు బాబు. బుద్ధి కూడా వంటగా వచ్చాను బాబు. తెలుగు 1